హాయ్ ఫ్రెండ్స్, రాత్రి అయితే నేను దోసకేసాను. గ్రైండర్కి అయితే ఒక వాయి వేసేసాను. మళ్ళీ ఇంకో వాయి ఉంటే అది కూడా వేసేసాను. వేసేసినాక అయితే పొద్దున్న లేచి చూస్తే గ్రైండర్ క్లీన్ చేసుకోవాలా. వంట రూమ్ అంతా ఎట్లయినా గ్రైండర్కి వేస్తే అంత గలీజ్ అవుతుంది. ఇదికెళ్ళి వేసేసాను. అంత క్లీన్ చేసుకోవాలా, సోమవారం ఉంది కదా అని. ఇక్కడైతే ఇంకా వీళ్ళు పనుకొనే ఉన్నారు. నేనైతే క్లీనింగ్ అయితే మొత్తం అయితే చేసేసాను. 3/4 గంట పట్టింది వంట రూమే క్లీన్ చేసుకునేకి. ఎందుకంటే గ్రైండర్ అంతా కడిగి తూడ్చి పెట్టాను, పక్కకి బాగా ఆరబెట్టి పెట్టాను. ఎందుకంటే గ్రైండరు తడి ఉంటే బాగుండదు, వాసన వస్తుంది. మళ్ళీ అంతైతే తుడిచితే పెట్టేశాను. వంట రూమ్ అంతే బండ్లన్నీ కడిగేసాను. ఇక్కడైతే పుండుకూర వచ్చింటే 5 రూపాయల కట్ట అంటే ఒక కట్ట అయితే తీసుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం పిల్లలకి లంచ్కి అయితే చేయాలి కదా, అన్నం పప్పు అదే వేద్దాంలే అని తీసుకున్నాను. ఇక్కడైతే దోసపిండి అయితే ఉంది. ఇదంతా కలిపేసి పిల్లలకి దోశ చట్నీ అయితే చేసేసాను. వాళ్ళ నాన్న అయితే పిల్లలకి అయితే తినిపిస్తున్నాడు.